పల్నాడు జిల్లాలో విషాదం జరిగింది. పాలపాడు సమీపంలోని కాలువ వద్ద తల్లి 7 నెలల కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తల్లి మృతదేహాన్ని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలు నాదెళ్లకు చెందిన త్రివేణి 7 నెలల చిన్నారి శరత్ కాలువలో కొట్టుకుపోయాడు. కొడుకు అనారోగ్యంగా ఉందని భార్య త్రివేణితో కలిసి నరసరావుపేటకు బయలుదేరాడు శ్రీకాంత్. నరసరావుపేట మార్గ మధ్యలో కాలువ వద్ద వాహనం అడ్డు రావడంతో ప్రమాదం జరిగినట్టు భర్త శ్రీకాంత్ తెలిపాడు. ఈ ఘటనలో భార్య త్రివేణి మృతి చెందినట్టు, కుమారుడు శరత్ కాలువలో పడి కొట్టుకుపోయినట్టు పోలీసులకు తెలిపాడు. నరసరావుపేట రూరల్ పోలీసులు కాలువలో గాలింపు చేపట్టారు. భర్త శ్రీకాంత్, భార్య త్రివేణి మధ్య కొంతకాలంగా మనస్పర్ధలున్నాయంటున్నారు బంధువులు. భార్య త్రివేణి కుమారులను శ్రీకాంత్ హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలి శరీరంపై గాయాలున్నాయంటున్నారు. అమ్మాయి కనిపించట్లేదండి. రాత్రి 10ంటికి హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తున్నారు అని చెప్పి వాళ్ళ అత్త మామ చెప్పారు. మాకు పూర్తి విషయం అయితే మాకు అసలు తెలియదు. 10:30కి అట్లా జరిగిందంట. 11ంటికి వెళ్ళి వాళ్ళ మామగారు కాలువలో వెళ్తుంటే కాలువలోంచి బయటికి తీసుకొచ్చారంట. మరి ఆ టయానికి వెళ్ళిన అమ్మాయి వాళ్ళకి ఎలా దొరికింది, వాళ్ళు ఎలా తీసుకొచ్చారు? మా అమ్మాయిని అయితే వాళ్ళు కావాలని చంపి ఇలా చేశారు. ఇంకా మా అబ్బాయి దొరకలేదు. మాకు పోలీస్ వాళ్ళు, మీడియా వాళ్ళు, ప్రజలందరూ మాకు న్యాయం చేసి మా అమ్మాయిని